చెప్పు, పర్లేదు చెప్పు. కొంచెం రావట్లేదు, అదంతా కట్ చేద్దాంలే, వచ్చింది కానీ నేను చెప్పు. సో గైస్, మనమైతే మొత్తం ప్లేస్లన్నీ తిరిగేసాం. చిత్తూరు మొత్తం తిరుపతి నేలకొండలు ప్రస్తుతానికైతే మొత్తం రెస్ట్ తీసుకొని ఇప్పుడు భోజనానికి అయితే వెళ్ళబోతున్నాం. సో భోజనానికి వే ఎలా అంటే చూసాను. దగ్గర తెచ్చి మాట్లాడుతూ ఏదో ఒకటి, లేదంటే మామూలు వేసి పైకి. సో ఇంకా మనవాడు చూపించాడు కదా ఏంటో. సో ఇంకా మనం కంప్లీట్గా స్టార్ట్ అండ్ ఎట్లా పోవాలి ఏంటి అనేది కంప్లీట్గా మనం అలా చూపించుకుంటూ పోతాం. ఇలా పోగానే ఏంటంటే మనకి, సో అక్కడ మనకి చూడండి, అక్కడ హైవే బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది అట్లా ఉంటుంది. ఇంకా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అంటారు. ఇంక ఈ సైడ్లో అంతా అంటే ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. మనం ఏది ప్రతిదీ చూడొచ్చు. సో ఇదేనా ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్గా. మనం ఇప్పుడు మన వాడికి ఇదో ఈ వ్యక్తికి ఏంటంటే చిన్న లెగ్ పెయిన్స్ ఇంకా బాడీ పెయిన్స్ అన్నీ ఉండటం వల్ల ఏంటంటే మనం చిన్నగా మెడికల్ స్టోర్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటాం అనమాట. ఇది చూడండి గైస్, ఇది మెడిసిన్ షాప్. ఇక్కడికి వెళ్ళి మెడిసిన్ తీసుకుందాం ఇప్పుడు. ఇంకా ఇదిగో మన ఫ్రెండ్ ఇంకా టాబ్లెట్స్ తీసేసుకున్నాడు. ఇంకా పోదాం మనం మళ్ళీ మన రిటర్న్ టు అవర్ జర్నీ టు అన్నప్రసాదం. సో ఇది ఒక బ్రిడ్జ్ గుర్తుపెట్టుకోండి. ఇంకా చూడండి అట్లా వే ఉంటుంది. ఇంకా అటు సైడ్ రోడ్డు క్రాస్ అయిపోవడానికి. ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇంక కంప్లీట్గా అక్కడ నుంచి ఇంకా మొత్తం ఇదంతా ఇంకా బాటం ఇంకా అండర్ గ్రౌండ్లో కూడా ఉంటుంది కంప్లీట్గా. సో ఇదనమాట ఇంకా ఇలా వే ఉంటుంది. సో ఇది హైవే. ఇది తిరుపతి మన దేవస్థానానికి కూడా వెళ్ళే దారి కూడా అవుతుంది. ఇట్లా పోవచ్చు అనమాట. ఇంకా ఇదే అండర్ గ్రౌండ్ అనమాట. అండర్ గ్రౌండ్లో కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. మీకు చూడొచ్చు. ఇదో వే ఇది ఇట్లా ఉంటుంది. ఇంకా అలా కంటిన్యూ అయిపోండి. ఇంకా మనం జస్ట్ అలా ఇంకా పోదాం అనమాట ఫ్రెండ్స్. ఇంకెట్లా పోతాం. ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా ఇటు సైడ్ ఒక వే ఉంటుంది, ఇటు సైడ్ ఒక వే ఉంటుంది. ఇంకేంటంటే స్ట్రైట్గా పోండి. ఇంకా మరి ఇంకెక్కడ చూడకుండా స్ట్రైట్గా ఇంకా వచ్చేయండి అలా. ఇదో మావాడు ఇంకేంటంటే చాలా కంగారు పడుతూ పోతున్నాడు. ఇంకా వీడికి కొంచెం కంగారు ఎక్కువలేండి, కొంచెం పరిగెడతాడు. ఇదో వీళ్ళిద్దరే, అది ఎవరో కాదు, వీళ్ళిద్దరే ఫ్రెండ్స్, ఇంకెవరో కాదు వీళ్ళే. అదిగో ఇదే మా రవీంద్ర బాబు, అతనే యూట్యూబ్ ఛానల్ లీడర్ అనమాట. ఇంకా ఆయన మాకు ఇచ్చిన మన ఛానల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి కంప్లీట్గా. సో ఇదేనమాట. ఇంకా ఇది ఫుట్పాత్ మీద కూడా వెళ్ళొచ్చు. అది నో వేలో పార్క్ వెళ్తున్నాడు, తప్పు ఇది యాక్చువల్లీ. ఇట్లా పోవచ్చు. ఇంకా ఇదేంటంటే మనకి ఇది ఉంది కదా, ఇప్పుడే అందరూ దర్శనాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇలా చెట్లు ఉంటుంది. నేను చెప్పిన ద్వారా ఇంక ఇదేంటంటే ఫ్రీ లగేజ్ కౌంటర్ అనమాట. ఇంకా ఫ్రీ లగేజ్ కౌంటర్ ఇది. PAC 4 అంటారు దీన్ని, PAC 4 అంటారు. ఇదంతా ఏంటంటే ఇదే ఇక్కడ మన ఇదో కౌంటర్ నెంబర్. ఇదేంటంటే మొబైల్స్ కానీ లగేజ్ కానీ ప్రతిదీ కూడా తీసుకోవచ్చు. ఇదండి ఫ్రీ లగేజ్ PAC 4 ఇది. ఇంకేంటంటే ఇక్కడ ఈ చెట్టు, మర్రి చెట్టే మన ఇది అనుకోండి. సో అదొక గుర్తింపు గుర్తింపు అనుకోండి. ఇంకా సో ఇట్లా పోతే ఇంకా నీకు ఇంకా ఇదేంటంటే షార్టెస్ట్ వే అనమాట. ఇక్కడ కూడా చూపించుంటాడు మనకి అన్నప్రసాదం క్యాంటీన్ అని. ఏదో ఇంకా ఇట్లా ఉంటుంది. బట్ మనం ఏంటంటే ఇలా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే మనం ఇలా వెళ్ళిపోదాం.
మీకు అట్లా చూపించారు కానీ అది అని వెళ్తే లాంగ్ అవుతుంది బాగా మీకు. ఇలా ఏంటంటే చాలా షార్టెస్ట్ వే అనమాట. సో ఇవి టాయిలెట్స్ అన్ని కూడా వాడుకోవచ్చు మనం ఫ్రీగానే. ఇదొక కాంప్లెక్స్ అనమాట. దీన్ని ఏమంటారు మనకు అంత ఐడియా లేదు. ఇంకా పైగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. ఇంక ఇక్కడ కూడా రెస్ట్ తీసుకోవచ్చు కంప్లీట్గా. ఇదిగో ఇక్కడ అలా అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు బాగా అందరూ. సో అదో ఫ్రెండ్స్, ఇదంతా ఇంకా మనం సైట్ సీయింగ్ లాగే. ఇది కూడా పార్క్ అనమాట ఇంక కంప్లీట్గా. బట్ ఏంటంటే ఇదో ఇంకా అందరూ ఎక్కడికక్కడ ఇంకా టైం అయిపోయింది కదా, అందరూ పడుకున్నారు. ఇది ఏంటంటే ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ 2. ఇంకా ఇదో మన ఫ్రెండ్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వాళ్ళు కూడా కంప్లీట్గా. సో ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, అక్కడ బోర్డు ఉంటుంది బట్ ఇక్కడ కూడా బోర్డు ఉంటుంది మనకి. ఇట్లా పోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇంకా అన్నీ చూపించుకుంటూ ఇలా మెట్లు దిగండి స్లోగా. ఇట్లా ఇక్కడ గేట్ ఉంటుంది బట్ వాళ్ళు ఎప్పుడు కూడా మనకి తీసే ఉంటుంది. ఎప్పుడో దేవుడు గట్రా ఎప్పుడైనా తిప్పేటప్పుడు క్లోజ్ చేస్తారు. కానీ ఇట్లా పోతే మెయిన్ రోడ్కి కూడా పోవచ్చు. కానీ మనం వెళ్ళేదో ఏంటంటే మనం అన్నప్రసాదానికి పోతున్నాం ప్రస్తుతానికి. సో అందరూ భోజనం చేసి వస్తున్నారు ఇంకిటి నుంచి. సో అంతా బాగానే ఉంది ఇక్కడ వరకు. ఇదో మా అమ్మ ఇక్కడ ఏదైనా టీ కాఫీ కార్నర్ షాప్ ఇది. ఇదో ఇక్కడ కూడా బోర్డు ఉంది. యూ కెన్ సీ దిస్ బోర్డ్. ఏంటంటే ఇంకా ఇక్కడ యాక్చువల్గా అది కనిపించేది ఏంటంటే ఒక హోటల్ టైప్లో, అది కూడా ఉన్న ఒక రెస్టారెంట్ అనుకోండి. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా మనం మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి మనం అక్కడికి వెళ్ళి భోజనం చేయడం చాలా కష్టం. ఏంటంటే మనం ఫ్రీ అన్నదాన భోజనంకి వెళ్దాం, చూపిస్తాను. ఇంకా అట్లా అదిగో ఇంకా లేకపోతే మనకి ఉన్నారు. మళ్ళీ ఒక బోర్డు కనిపిస్తుంది మీకు ఇక్కడ రాగానే, బోర్డు కనిపిస్తుంది. ఇదంతా ఇట్లా బోర్డు కనిపించి ఇంకా అట్లా పోండి, ఇంక ఎలా వచ్చేయండి. ఇలా స్టార్ట్ అందరూ కూడా చూడండి ట్రెడిషనల్ వేర్. ఎంత తిరుపతిలో అందరూ ట్రెడిషనల్ వేర్లో ఉంటారు. సో ఇదో మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారనమాట. అందరు కూడా రెడీగా ఉన్నారు. ఇదంటే ఇక్కడ మాత్రం దయచేసి ఎవరు కూడా భోజనం చేయకండి, ఎందుకంటే ఇక్కడ కాస్ట్లు ఏంటంటే చాలా హైగా ఉంటాయి. మీరు బాగా బలిసిన వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. ఇదంటే ఇది కూడా గుడి, మీరు దర్శించుకోవచ్చు. ఈ వినాయకుడి గుడి. అదే సారీ ఫ్రెండ్స్, కుమారస్వామి గుడి అంట. ఇది మా ఫ్రెండ్స్ చెప్పారు. అక్కడ శివలింగం ఉంది. ఎంత కార్ పార్కింగ్ అనమాట. ఇంకా సో ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ వచ్చాక ఇట్లా పోండి. ఇంకా అందరు కూడా ఇదో ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇక్కడ ES1 ఇదో ఇక్కడ అన్నప్రసాదం సెంటర్ అనే బోర్డు కనిపిస్తుంది. మీరు అక్కడికి రాగానే ఇక్కడ ES1 ఉంది కదా, ఈ ES1 గేట్ నుంచి బయటకు వెళ్తే ఇంకా మీకు అన్నప్రసాదం క్యాంటీన్ వచ్చేస్తుంది. ఇంకా ఇదో ఫ్రెండ్స్ ఇది S1. సో ఇదే వే, ఇదొక గేట్. అదిగో అటు నుంచి అందరూ కూడా ఇదో ఫ్రెండ్స్ ఇదే బిల్డింగ్. దీంట్ లోపలికే మనం వెళ్తున్నాం. ఇంకా వీడియో లెంత్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను. అంతా ప్రతిదీ ఆర్ట్ అసలు చాలా బాగుంటుంది. అది యాక్చువల్లీ అది కూడా అన్నప్రసాదం బిల్డింగే, బట్ అది క్లోజ్లో ఉంది. ఇదో బోర్డు చూసుకోవచ్చు మనం ఫ్రెండ్స్. ఇంకా ఇదో మనం మెయిన్ ఎంట్రన్స్ పాయింట్కి అయితే వచ్చాము ఇప్పుడే. సో మనం లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే మనం ప్రతి ఒక్కరం మన చెప్పులు షూస్ కానీ ఏది ఉన్నా సరే ఇక్కడ పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఇదొక కౌంటర్.
ఇక్కడ ఎవరు ఉండరు, మన సెల్ఫ్ పెట్టుకుని చెప్పులు దాచుకునే స్థలం అన్నమాట ఇది. సో ఇంకా మేమైతే 38లో పెట్టుకున్నాం. వాళ్ళు బిలాంగింగ్స్ మొత్తం ఆడ పెట్టాడు. అదే చెప్పులు, సింపుల్గా చెప్పులేండి. ఇంకా బిలాంగింగ్స్ అంటే మనం ఎక్కువ ఇంగ్లీష్ వాడేసినట్టు ఉంటుంది. ఇదో ఇదనమాట. సో నెక్స్ట్ మనం ఏంటంటే ఎగ్జిట్ అయిపోయాం ఇప్పుడు చెప్పులు పెట్టుకొని. సో ఇంకా సైడ్ ప్లీజ్. సో ఇదనమాట ఎంట్రీ పాయింట్ ఇదే అనమాట. ఇంకా మనం చూడండి ఇప్పుడు చెప్పులు పెట్టిన ఇది ఇంకా ఇతను ఓపెన్ అవ్వాలి, ఓపెన్ చేయలేదు. ఇదన్నమాట మెయిన్ మన ఇక్కడ ఎంట్రీ పాయింట్. ఇక్కడ కూడా క్యూఏ ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది ఉంటారు కదా, చెప్పేసినట్టు అవ్వకుండా ఇక్కడ మనకి కాపాడేది ఈ కేసులు మాత్రమే. ఇట్లా పోదాం. ఇంకా మీకు మంచి ఇలా ఇంకా లైన్లో పోతే మీకు మంచి వ్యూ అనేది వస్తుంది. మీకు మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ మనం ఇలా చూసుకోవచ్చు. చూడండి ఇట్లా కూడా లోపల ఎలా ఉంటుంది. మీకు ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా బాగా క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడే మన బిల్డింగ్ ఎంట్రీ పాయింట్కి వచ్చాం. సీట్స్ వెళ్ళకి చూడండి. ఈ బోర్డు మాత్రం తప్పగా పాటించండి అందరూ. చూడండి ఇంకా ఇదేంట కంప్లీట్గా ఇదిగోండి. ఇంకా ఫ్రెండ్స్ ఇదే హాల్ అనమాట. చూడండి ఇంకా చాలా అది వే టు 3 and 4 అనమాట. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. ఇప్పుడు ద మెయిన్ వ్యూ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి అంత సూపర్ అసలు. ఇక్కడ చూడండి ఇంకా ఇట్లా అసలు ఇది అసలు చూడడానికే ఇంకా మనకి సరిపోదు. చూడండి ఫ్రెండ్స్ మనకు కూడా చూసుకోవచ్చు. ఇదంతా పార్క్ టైప్లో చాలా బాగా చేశారు. చూడండి అసలు చూడడానికి చాలా బాగుంది. ఓ ఫ్యామిలీ ఏంటంటే ఇలా ఫొటోస్ కూడా దిగుతుంది. ఇట్లా ఇంకా కంప్లీట్ వే అనమాట. ఇంకా ఇలా వే ఉంటుంది. ఇంకా అలా నడుచుకుంటూ పోతే ఇంకా ఇదో కంప్లీట్ సరౌండింగ్స్ చూడండి చాలా బాగుంది. ఇంకా చూడండి ఇక్కడ ఏదో రాసింది ఇదో అంటే ఇంక ఇది ఎంట్రన్స్ అనమాట. ఇట్లా కూర్చోండి. ఇంకా ఫ్రెండ్స్ ఇదే అనమాట. మనం ఇంకా వచ్చేసాం. ఇంకా అలా వచ్చేసాం. సో ఇట్లా ఉంటుంది భోజనం, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడ అతను ఒప్పుకోవట్లేదని చెప్పి ఇంకా ఆపేస్తున్నాను లైవ్. సో సారీ. ఇంకా ట్రై చేశాను బట్ అవ్వలేదు. అట్లా ఉంటుంది.